Hello guys, welcome back to my channel. So as this is going to be the first long video on my YouTube channel, let me introduce myself. Hi, I'm Harshita, a 19-year-old girl who's trying to achieve her dream. On this channel you can expect vlogs, lifestyle, cooking, skincare and beauty related and also fun as well. సో కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఈరోజు వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీలో ఎంతమందికి బుల్లెట్ జర్నలింగ్ గురించి తెలుసు? రీసెంట్ ఇయర్స్లో విజన్ బోర్డ్, బుల్లెట్ జర్నలింగ్ ఇవన్నీ కూడా పాపులర్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం డైరీ రాస్తాం కదా, ఈరోజు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి. జర్నలింగ్ కూడా ఇంచుమించు అంతే, కాకపోతే కొంచెం క్రియేటివ్గా చేసేదాన్ని జర్నలింగ్ అని అంటారు. బుల్లెట్ జర్నలింగ్ వల్ల మనకు ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. మనకున్న కమిట్మెంట్స్ అన్నీ కూడా మనం నోట్ డౌన్ చేసుకోవడం వల్ల మనకి మర్చిపోయే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. బుల్లెట్ జర్నలింగ్ వల్ల మన టైం మేనేజ్మెంట్ అయితే చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇక్కడ ఉన్నది పేపర్ మీద క్రియేటివ్గా పెట్టడాన్ని జర్నలింగ్ అని అయితే అంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే సెల్ఫ్ కేర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎలా అంటే మన మూడ్ స్వింగ్స్ని, మన హ్యాబిట్స్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. ట్రాక్ చేసుకొని ప్రోగ్రెస్ చూసుకోవచ్చు అనమాట. సో దట్ మనలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అని మనకు తెలుస్తుంది. మన మీద మనకంటూ ఒక ఐడియా వస్తుంది. సో అలానే సెల్ఫ్ కేర్తో పాటు స్ట్రెస్ రిడ్యూస్ అయ్యి మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏదనిపిస్తే అది పేపర్ మీద రాయడం వల్ల మనకి స్ట్రెస్ రిడ్యూస్ అవడంలోనూ మూడ్ ఇంప్రూవ్మెంట్లోనూ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు జర్నలింగ్ ఎలా చేయాలో చూద్దాము. జర్నలింగ్ అంటే అలానే చేయాలి ఇలానే చేయాలి అని ఏం లేదు. మనకున్న క్రియేటివిటీ అంతా తీసుకొచ్చి ఒక డైరీలో పెట్టడాన్ని మనం జర్నలింగ్ అంటాం. అసలు జర్నలింగ్ నేను 2020లో స్టార్ట్ చేశాను. నాకు జర్నలింగ్ గురించి చెప్పింది అయితే మా చిన్నక్క. నేను తన దగ్గర నుంచి తెలుసుకున్నాను. మనకి నచ్చినట్టు మనం ఒక డైరీలో అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు బేసిక్ థింగ్స్ చెప్తాను. ఇప్పుడు జర్నలింగ్ కావాల్సిన బేసిక్ థింగ్స్ చెప్తాను. అలా సో మనం జర్నలింగ్లో డ్రా చేసుకోవాల్సిన బేసిక్ థింగ్స్ అయితే చెప్తాను. మంత్లీ క్యాలెండర్, లాస్ట్లో అయితే మంత్లీ రివ్యూ, తర్వాత హ్యాబిట్ ట్రాకర్, మూడ్ ట్రాకర్, గోల్ ప్రాసెస్. ఈ 5 అయితే మెయిన్. మనం ఇంకా ఎడిషనల్గా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు బడ్జెట్ ట్రాకర్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంత బడ్జెట్ స్పెండ్ చేస్తున్నామో ఒక దాని మీద అని చెప్పి. తర్వాత సేవింగ్స్ జార్ వేసుకోవచ్చు. నేను ఎంత సేవ్ చేస్తున్నాను, మనం మంత్లీ ఎంత సేవ్ చేస్తున్నాము అని కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక జార్లో డ్రా చేసుకొని దాంట్లో డేట్ వేసుకోవాలన్నమాట. ఈరోజు నేను ఇంత సేవ్ చేశాను, నిన్న నేను 500 సేవ్ చేశాను, ఈరోజు 200 సేవ్ చేశాను. మనం ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. సో దట్ మనకంటూ ఒక ఐడియా ఉంటుంది మనం ఎంత సేవ్ చేస్తున్నాము, ఏమేమి చేస్తున్నాము అని చెప్పి. సో దట్ ఇట్ హెల్ప్స్ దట్ వే. వీటితో పాటు మనం ఇంకా ఫిట్నెస్ ట్రాకర్ వేసుకోవచ్చు, వాటర్ ట్రాకర్ వేసుకోవచ్చు, స్లీప్ ట్రాకర్ కూడా వేసుకోవచ్చు. సో దట్ నేను ఎన్ని అవర్స్ పడుకుంటున్నాను, లైక్ రోజు ఈ వర్కౌట్ చేయాలి అని మనం ఒక గోల్ పెట్టుకోవడమే ఈ ఫిట్నెస్ ట్రాకర్ ఇవన్నీ అనమాట. సో ఇప్పుడు మూడ్ ట్రాకర్ అంటే ఈరోజు నా మూడ్ ఎలా ఉంది అని మనం చేసుకోవడము. హ్యాబిట్ ట్రాకర్, నేను ఏ కొత్తగా హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నాను, కంప్లీట్ చేస్తున్నానా లేదా. సో దట్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి బుల్లెట్ జర్నల్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు 2025లో అయితే నేను ఈ డైరీ యూజ్ చేస్తున్నాను. ఇన్ని ఇయర్స్ నేనే డైరీలో డ్రా చేసుకునే దాన్ని. సో ఈ డైరీ వచ్చేసి ప్రింటెడ్ అనమాట. మనకి మొత్తం ప్రింట్ అయ్యి వస్తుంది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ డైరీ గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇయర్లీ ప్లానర్ అని ఇస్తారు. మన ఇయర్ని మొత్తం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 12 మంత్స్ ఇచ్చారు. దాంట్లో ఈ మంత్లో నేను ఇచ్చేయాలనుకుంటున్నాను, మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి లిటిల్ థింగ్స్ మేక్ మీ హ్యాపీ, లైక్ ఇవన్నీ ఇచ్చారు. సో నేనేం రాయలేదు. పీపుల్ హూ ఇన్స్పైర్ మీ, మన ఇన్నర్ సర్కిల్ ఎవరు, అదంతా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి వచ్చేసి ఇది వచ్చేసి మంత్లీ ప్లానర్. ఇక్కడ జనవరి మనం మంత్ రాసుకుంటాము. అండ్ ఆల్సో ఒక క్యాలెండర్ ఇచ్చారు. సో దట్ మనకి ఇంపార్టెంట్ ఏమేమి ఉంటాయో అది ఇక్కడ రాసుకుంటాము. అండ్ ఇది వచ్చేసి మంత్లీ గోల్ సెట్టింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ మన గోల్స్ ఏంటి, మన మంత్కి టు డూ లిస్ట్ ఏంటి, అదంతా దీంట్లో ఉంది. ఇది వచ్చేసి మూడ్ ట్రాకర్. నేను ఒక 4-5 పేజ్ చూపిస్తున్నాను అంతే, ఒక మంత్లీ ప్లానర్ కింద. సో మిగిలిందంతా కూడా అదే ప్రింట్ అయ్యింది. సో దీంట్లో వచ్చేసి డైలీ ట్యాంప్లెట్ అనమాట. సో ఇక్కడ థింగ్స్ టు డూ, ఫ్యామిలీ, నోట్స్ టు సెల్ఫ్ కేర్, మనం వర్క్ని మనం ఎంత రీచ్ చేసుకుంటున్నాము, ఆల్సో ఈరోజు ప్లాన్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఈరోజు మంచి విషయాలు ఏమేమి జరిగాయి, వాళ్ళ హైలైట్స్ ఏంటి. సో దట్ ఫేవరెట్ మూమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో దట్ ఇక్కడ థింగ్స్ టు డూ అంటే మనం ఈరోజు ఏమేమి పనులు చేయాలనుకుంటున్నాం అన్నీ నోట్ డౌన్ చేసుకోవాలి. సో తర్వాత నోట్స్ టు సెల్ఫ్, మన సెల్ఫ్కి మనం అంటూ ఒక నోట్ రాసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్యామిలీతో ఏమేమి చేయాలి. సో దట్ అవి మనం నోట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి సెల్ఫ్ కేర్, మన గురించి మనం ఎలా కేర్ చేసుకోవాలనుకుంటున్నాం. లైక్ ఇవాళ నేను ఫేస్ ప్యాక్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనుకో, అది నా సెల్ఫ్ కేరే కాబట్టి ఇక్కడ నేను రాసుకుంటాను అదనమాట. ఇక్కడ టుడేస్ ప్లాన్స్ అండ్ గోల్స్ ఏంటి, ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇవాళ నా గోల్ ఏంటి, అది ఇక్కడ గుడ్ థింగ్స్ ఏమేమి జరిగాయి ఇవాళ అది రాసుకోవచ్చు. సో దట్ ఇదంతా అయిపోయాక మన వర్క్ని మనం రేట్ చేసుకోవచ్చు. సో నేను అన్నీ బాగానే చేశాను, బట్ సెల్ఫ్ కేర్ ఆ రోజు నేను నేను చేసుకోవాలనుకున్న పనులు నేను చేసుకోలేదు, అందుకే అనమాట. మిగిలిందంతా కూడా అదే ఉంది. ఇది వచ్చేసి ప్రింటెడ్. ఇప్పుడు నేను
ఇది వరకు చేసినవి చూపిస్తాను. ఇదంతా ప్రింటెడ్ కదా. ఐ గాట్ దిస్ ఫర్ 500 రూపీస్ అనుకుంటా. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ డైరీ అనమాట. సారీ గైస్, ఇది చూడడానికి చాలా వరస్ట్గా ఉంది. అంటే అప్పుడు నేను పేపర్స్ ఇవన్నీ అంటించుకొని అంతా చేశాను అండ్ ఇది ఇలా అయిపోయింది పిచ్చి పిచ్చిగా. ఐఎమ్ సో సారీ. సో ఇదంతా అప్పుడు లాక్డౌన్ టైం అదంతా కదా, ఇదంతా చెప్తుంది. సో మనమైతే ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నాను అప్పుడు. సో ఓకే, నాకు ఇదంతా కూడా మా అక్క డ్రా చేసేది అప్పట్లో. సో నేను మా అక్క ఇలా డ్రా చేసిస్తే నేను ఇలా వేసుకునేదాన్ని, చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనీ ట్రాకర్ అనమాట. నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఆ రోజు అండ్ ఈ రోజు నేను ఎంత ఖర్చు పెట్టాను అని చెప్పి, సో మొత్తం ఎంత సేవ్ చేసుకున్నానో ఇక్కడ రాసుకునేదాన్ని. ఇది వచ్చేసి మూడ్ ట్రాకర్. ఆ రోజు ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి పెట్టుకునేదాన్ని. సాడ్, హ్యాపీ ఇట్లా. ఇప్పుడు నేను బ్లూ అయితే హ్యాపీ అనమాట, డార్క్ బ్లూ అయితే సూపర్ హ్యాపీ, అట్లా రాసుకునేదాన్ని. అండ్ ఇది వచ్చేసి స్టడీ లాగ్. అప్పుడు లాక్డౌన్, నేను 10th క్లాస్ కాబట్టి రోజు చదివేదాన్ని. సో దట్ అవన్నమాట స్టడీ ట్రాకర్. ఆ రోజు ఏ సబ్జెక్ట్ చదివానా లేదా అని రాసుకోవడానికి. అండ్ దట్స్ ఇట్. ఇది కొంచెం కొటేషన్స్ అనమాట అంతే. నెక్స్ట్ మంత్ ఏమైనా ఉందేమో చూద్దాం. సో ఇది వచ్చేసి మే మంత్ అనమాట. ఒక్కొక్క మంత్కి ఒక్కొక్కలా వేసుకునేదాన్ని. ఇది వచ్చేసి మొత్తము మంత్లీ ప్లానర్. సో తర్వాత మనం ఇందాక మూడ్ ట్రాకర్ ఎలా వేసుకున్నాం చూసాం కదా, ఇప్పుడు ఈ మంత్కి ఇలా వేయించుకున్నాను నేను. సో ఇది వచ్చేసి జూన్ అనమాట. జూన్కి నేను ఇలా డ్రా చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మంత్లీ ప్లానర్ యాజ్ వెల్. ఇది వచ్చేసి ఫిట్నెస్, ఇది మూడ్స్. మళ్ళీ నేను మూడ్స్కి మార్చుకున్నాను. ఇది వచ్చేసి ఫిట్నెస్ ట్రాకర్, మీరే చూడొచ్చు. ఇదంతా ఈ క్రియేటివిటీ అంతా మా అక్కదనమాట. సో ఇది వచ్చేసి మూడ్ ట్రాకర్ మా అక్క వేసిస్తే నేను డ్రా చేసుకునేదాన్ని. సో ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి ఏప్రిల్ కదా, ఏప్రిల్కి నేను ఇలా వేసుకుంటే జూన్కి ఇలా వేసుకున్నాను. మేకి ఇందాక చూపించా కదా. సో ఇది వచ్చేసి జూన్ అండ్ నెక్స్ట్ సెప్టెంబర్. సో ఇదేంటంటే మనం మూడ్ స్వింగ్స్ కూడా మనం మార్చుకున్నాం కదా. ఇందులో మూడ్ ట్రాకర్ నేను ఇలా వేసుకున్నాను ఒక సర్కిల్ లాగా. మనం సింపుల్గా మనం ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అక్టోబర్లో మూడ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి నేను ఇట్లా కప్పేసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఎన్నింటికి పడుకున్నాను అని చెప్పి. ఇది వచ్చేసి నేను వాటర్ ఎక్కువ తాగానా లేదా, సో అవన్నమాట. ఇక్కడ గోల్స్ రాసుకున్నాను, రిజల్యూషన్స్ రాసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను నా హెల్త్ ఎలా ఉంది, నేను రోజు ఏమైనా జ్యూసులు తాగానా లేదా, సో అదంతా అనమాట. ఇది వచ్చేసి నా ఫస్ట్ డైరీ. సో ఇంకొకటి ఉంది ఇక్కడ, చూద్దాం. సో ఇది వచ్చేసి 21 అనుకుంటా, 21 అనుకుంటా, ఐ డోంట్ నో, నాకు గుర్తులేదు. ఇది వచ్చేసి జూన్. ఇట్లా మంత్లీ క్యాలెండర్ వేసుకున్నా. ఇది వచ్చేసి మూడ్ స్వింగ్స్. సో తర్వాత ఫిట్నెస్ ట్రాకర్, నాకు ఏమైనా మూవీస్ ఇష్టం ఉన్నాయా లేదా, ఇది కూడా నాకు మా అక్కే డ్రా చేసింది. సో మై ఫేవరెట్ ప్లేలిస్ట్, నా సాంగ్స్ ఏంటి, ఇష్టమైన సాంగ్స్. ఇది వచ్చేసి నా స్లీప్ ట్రాకర్ అదనమాట. నెక్స్ట్ ఆగస్ట్కి నేనే వేసుకున్నట్టున్నాను. ఇది వచ్చేసి ఆగస్ట్. ఇది వచ్చేసి క్యాలెండర్ అదనమాట. నాకు ఇంకా డైరీస్ ఉండాలి, మేము ఇల్లు మారాం కదా, సో అలా మిస్ అయిపోయాయి. సో ఇంకెప్పుడైనా కనిపిస్తే తప్పకుండా చూపిస్తాను. ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ గైస్. మీకు ఏదనిపిస్తే అది చేయండి. అండ్ ఇప్పుడు రిజల్యూషన్స్ తీసుకోవాలంటే న్యూ ఇయర్కే తీసుకోవాలి. అరే జనవరిలో సగం అయిపోయింది ఆల్రెడీ, మనం ఇంకేం చేస్తాం అని ఏం లేదు. మనం ఎప్పటి నుంచైనా మన మీద మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినట్టు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను నాకు నచ్చినప్పుడు వీడియోస్ పెట్టి నాకు పెట్టాలనిపిస్తే పెట్టి, లేకపోతే మానేసినా కూడా నన్ను ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ దట్ వాజ్ సో మచ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించి కొంచెం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మెన్షన్ చేస్తాను. మీరు నా ఛానల్లో ఇంకా ఎలాంటి కంటెంట్ చూడాలి అని అనుకుంటున్నారో కింద కమెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి విజన్ బోర్డ్ గురించి చేద్దాం అనుకుంటున్నాను వీడియో. ఇఫ్ యూ వాంట్ ఇట్ ప్లీజ్ డు కమెంట్ సో దట్ ఐ విల్ నో మీకు ఎలాంటిది నచ్చుతుంది అని చెప్పేసి. So that's it for this video. Stay positive, stay healthy and love yourself. Bye guys, with love, Harshu. See you in the next video. Bye bye.